వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం, మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 12, రాజ్యాంగ యంత్రం. 3వ భాగం. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచ పరిస్థితులలో ఈ దేశాల కమ్యూనిస్టు పార్టీలకి తమతో కలిసి మెలిసి ఉండే సహచరులనే గాక, అక్కడక్కడా పెట్టుబడిదారీ పార్టీలకు కూడా అధికారంలో వాటా ఇవ్వవలసి వచ్చింది. రుమేనియా, బల్గేరియాలలో ప్రారంభంలో రాజును కూడా సింహాసనం నుంచి దింపలేదు. యుద్ధపు రోజులలో ఆ దేశాలలో ఫాసిస్టు బానిసత్వానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం నడిచింది. ఆ పోరాటంలో కార్మిక వర్గము లేదా కమ్యూనిస్టు పార్టీ దాని నాయకత్వంలో యావత్తు రైతాంగం, మధ్యతరగతి వర్గాలు, పెట్టుబడిదారీ వర్గంలోని ఒక సెక్షన్ కూడా భాగస్వాములు అయ్యాయి. ఫాసిస్టు ప్రజా శత్రువులకు వ్యతిరేకంగా మొత్తం జమీందారీ వ్యతిరేకులు, సామ్రాజ్యవాద వ్యతిరేకులు, ఫాసిస్టు వ్యతిరేకుల కలిసిన ఫ్రంటు ఉన్నది. అందుచేత ఫాసిస్టుల మీద విజయం సాధించిన తరువాత ఆ దేశాలలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రజా శత్రువులు, దేశ శత్రువులకి వ్యతిరేకంగా కార్మిక వర్గం నాయకత్వంలో పైన చెప్పిన అన్ని వర్గాల ఐక్య నాయకత్వం ఆ దేశాలలో ఆ సమయంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా శత్రువర్గాలకు చెందిన రాజకీయ శక్తుల్ని ప్రతి రంగంలోనూ అణచివేయలేదు. అందువల్లనే ప్రారంభంలో అక్కడ రష్యా ఉనికి వల్ల సామాజిక పరివర్తనకు అండ లభించింది. సోవియట్ రాజ్యాంగ అధికారానికి, నూతన ప్రజాతంత్ర రాజ్యాధికారానికి బాహ్య స్వరూపంలో ఆ సమయంలో ఉన్నటువంటి భేదం స్పష్టపడుతూ ఉన్నది. తరువాత పైన చెప్పిన చారిత్రక పరిస్థితులు ఉన్నాయి. ఈ బాహ్య రూపాలలో తేడాలు ఉన్నా రెండూ సోషలిస్టు రాజ్యాధికారాలే అయి ఉన్నవి. తత్ఫలితంగా కార్మికవర్గ నియంతృత్వ కర్తవ్యాలనే ఈ అధికారం నిర్వహించింది. తదుపరి శీర్షిక, చైనాలో నూతన ప్రజాతంత్రం. చైనాలో స్థాపించిన రాజ్యాధికారం తూర్పు యూరప్లో ప్రజాతంత్ర దేశాల్లో ఏర్పరచిన రాజ్యాధికారం కంటే భిన్నమైనది. తూర్పు యూరప్లో రాజ్యాంగాలు సోషలిస్టు ఆ రాజ్యాంగాలు కార్మిక వర్గ నియంతృత్వ కర్తవ్యాలను నిర్వహిస్తుండేవి. కాని చైనాలో ఆ రాజ్యాంగం కార్మిక వర్గ నియంతృత్వం కాదు. చైనాలోని కార్మికులు, రైతుల, మధ్య తరగతుల, స్వదేశీ పెట్టుబడిదారులు, దేశభక్తుల, ప్రజాస్వామిక శక్తుల సంయుక్త సంఘటన యొక్క రాజ్యాధికారం. దీని అర్థం అది జనతా ప్రజాస్వామిక నియంతృత్వం. కొంతమంది విప్లవం తరువాత చైనాలో కార్మికవర్గ నియంతృత్వం లేక సోషలిస్టు రాజ్యాంగం ఏర్పరచకుండా జనతా ప్రజాస్వామికాన్ని సాధించే మార్గాన్ని ఎందుకు చేపట్టారని ప్రశ్నించుతారు. ఈ ప్రశ్నకు సమాధానమేమిటంటే చైనాలో ఆనాటి పరిస్థితులను ఇక బట్టి అటువంటి ప్రభుత్వం అవసరమైందన్నదే. విప్లవానికి ముందు చైనా అర్ధవలస దేశంగానూ, అర్ధ భూస్వామ్య దేశంగానూ ఉంది. అక్కడి ప్రజలు అధిక భాగం జమీందారీ దోపిడీకి గురవుతుండేవారు. దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తు సామ్రాజ్యవాదుల చేతుల్లో చిక్కుకొని ఉండేది.
ఆనాడు ఆ స్థితిలో చైనా కార్మిక వర్గ కర్తవ్యం చైనా ప్రజలను భూస్వామ్య వర్గాల దోపిడీ నుండి విముక్తి కలిగించడమే. కార్మికవర్గ కర్తవ్యం సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుండి స్వాతంత్ర్యాన్ని పొందడం, బానిసత్వం నుండి దేశాన్ని విముక్తి పరిచి సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం. ఇల్లు తనదై ఉండి కూడా తన స్వాధీనంలో లేనప్పుడు దాన్ని తీర్చిదిద్దడం గాని నూతన భవనాన్ని నిర్మించుకోవడం గాని చేసే ముందు ఇల్లు స్వాధీనం చేసుకోవడం ముఖ్యం. అదే స్థితి చైనాకి ఎదురైంది. సామ్రాజ్యవాదుల పిడికిలి నుండి దేశానికి విముక్తి కలిగించడం, తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, తమ అధికారాన్ని స్థాపించుకోవడం ముఖ్య కర్తవ్యం. జమీందారీ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనూ, దేశ విముక్తి పోరాటంలోనూ కొద్దిమంది అభివృద్ధి నిరోధక ప్రజా వ్యతిరేక శక్తులను విడిచిపెడితే అందరికీ ఆసక్తి ఉంది. రైతులు భూమిని కోరుతున్నారు. జమీందారుల దోపిడీతో వారు విసిగిపోయి ఉన్నారు. నిరుద్యోగం, అధిక ధరలతో మధ్య తరగతి ప్రజల నడుములు విరిగిపోతున్నాయి. జాతీయ బూర్జువా వర్గము, చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా సామ్రాజ్యవాదుల ముందు వారి దళారీ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా నిలబడలేకుండా ఉన్నారు. అందుచే అన్ని వర్గాల ప్రజలు కార్మిక వర్గ విప్లవానికి సహాయం చేశారు. అయితే అది వాస్తవమే అయినా పెట్టుబడిదారీ వర్గం మొదట నుంచి చివరి దాకా ఒకే విధంగా సహకరించలేదు. వారు కొంతకాలం చేతులు కలపడం, మరొకప్పుడు శత్రు శిబిరాలలో చేరడం చేస్తూ వచ్చారు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ సరియైన ఎత్తుగడల వలన ఆ వర్గం కూడా దేశవిముక్తి పోరాటంలో చివరి వరకు ప్రజల పక్షాన్నే సమర్థించింది. ఆ రకంగా చూస్తే చైనా విప్లవ విజయం కేవలం కార్మికవర్గ విజయం మాత్రమే కాదు, విశాలమైన ప్రజా ఐక్య సంఘటన విజయము. కార్మికవర్గ నాయకత్వంలో ఐక్య సంఘటన ద్వారా విజయాన్ని సాధించినందున ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని స్థాపించడమే సాధ్యమవుతుంది. కేవలం కార్మిక వర్గ ప్రభుత్వం కాదు. ఈ విధంగా చైనాలోని రాజ్యాధికారం చైనా ప్రజల ప్రజాతంత్ర సంఘటన యొక్క రాజ్యాధికారం, అది జనతా ప్రజాస్వామిక ప్రభుత్వము. జనతా ప్రజాస్వామిక ప్రభుత్వ పంథా కేవలం చైనా పంథా మాత్రమే కాకుండా వలస, అర్ధవలస దేశాలకు విముక్తి మార్గం కూడా. నాడు చైనా తక్షణ కర్తవ్యం సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడం కాదు, వ్యవసాయ సంస్కరణలు, కార్మిక, కర్షక ఐక్యతలను బలపరచడం, దేశ ప్రజలను ఆచరణాత్మక రాజకీయాలలోకి సమీకరించడం, దేశ ఆర్థిక పునర్నిర్మాణము, పరిశ్రమల స్థాపన, ప్రజల సంపదల పునాదులను బలపరచుకోవడము, కష్టజీవుల జీవన పరిస్థితులను అభివృద్ధిపరచడము, సాంస్కృతిక విప్లవాన్ని సాగించడం మొదలైన కార్యక్రమాలను పూర్తి చేయడం. ఇంతేకాకుండా చైనా ప్రభుత్వానికి ఉన్న ముఖ్య కర్తవ్యం, సామ్రాజ్యవాదుల దురాక్రమణల నుండి దేశాన్ని పరిరక్షించుకోవడం. ఈ కర్తవ్యాలను పూర్తి చేయకుండా సోషలిస్టు సమాజ స్థాపన సమస్య ఉత్పన్నం కాదు. ఈ కర్తవ్యాలు పూర్తి చేస్తేనే రాజ్యాధికారాన్ని సోషలిజం వైపుకు అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుంది. వలస దేశాలలో సోషలిస్టు సమాజానికి సాగిపోవడానికి ప్రజల ప్రజాతంత్రం మొదటి షరతుగా ఉంటుంది. తదుపరి శీర్షిక కమ్యూనిస్టు రాజ్యాధికారం. కమ్యూనిస్టు సమాజ స్థాపన అంటే అర్థం సమాజంలో వర్గాలు అంతమై పోవడమే. నేటి వర్గ సమాజంలో పడివున్న అనేక సంస్థలు నిరర్ధకమై ఆనాటికి అంతమైపోతాయి. అంటే సైన్యము, పోలీసులు, కోర్టులు మొదలైనవి. కమ్యూనిస్టు సమాజంలో నిత్యావసరమైన ప్రతి వస్తువు పుష్కలంగా అందరికీ అందుబాటులో సులభంగా లభ్యమవుతుంది. ఏ వస్తువుకీ కొరత ఉండదు. యజమాని, కార్మికుడు, జమీందారు, రైతు, ధనికుడు, పేద అనేవారుండరు. ఎప్పుడైతే అన్ని వస్తువులు సులభంగా దొరుకుతున్నాయో ఎవరికి ఏ వస్తువు కొరత ఉండదో నాడు దొంగతనాలు, దోపిడీలు, కన్నాలు, మోసాలు మొదలైన దుర్వృత్తులకు పాల్పడవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా యజమాని, కార్మికుడు, జమీందారు, రైతు మొదలైన భేదాలు కూడా లేకపోవడంతో ఒక మనిషి రెండవ వారిని దోపిడీ చేయలేడు. అంటే వర్గభేదాలుండవు. వర్గాలు లేవు గనుక వర్గ సంఘర్షణ కూడా ఉండదు. వర్గ సంఘర్షణ ఎప్పుడైతే లేదో ఒక వర్గం మరొక వర్గాన్ని అణచివుంచడమనే అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ లేవో అప్పుడు పోలీసులు, సైన్యం, కోర్టులు మొదలైనవాటి అవసరం కూడా తీరిపోతుంది. కమ్యూనిస్టు సమాజంలో విశ్వవ్యాప్త సమాజంగా ఉంటుంది. కనుక ఒక దేశం మరొక దేశాన్ని దోపిడీ చేయటం, బానిసలుగా చేసుకోవడం అనే ఆలోచన కూడా ఉండకుండా తోటి దేశాల అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. అందుచేత సోదరభావంతో శాంతి వర్ధిల్లుతుంది.
ఎప్పుడైతే యుద్ధాలు ఉండేవో అప్పుడు సైనిక దళాల, మారణాయుధాల అవసరం ఉండదు. పాత కమ్యూనిస్టు సమాజంలో పోలీసులు, సైన్యం, కోర్టులు, జైలు నిర్బంధ చట్టాలు ఉండవనే విషయానికి మనం పైన గమనించాము. మరోమాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు సమాజంలో రాజ్యాంగ యంత్రంతో పాటు పైన వివరించిన ఆ సంస్థలన్నింటి అవసరం తీరిపోతుంది. ఆ సంస్థలు నిరుపయోగమై కుళ్ళిపోతాయి. ఇక్కడ మరొక అంశాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబడిదారీ రచయితలు, రాజకీయవేత్తలు, ప్రభుత్వమనేది ఆదర్శమైన సంస్థని, దాని అవసరం ఎల్లప్పుడూ ఉంటుందని అంటారు. మార్క్సిస్టులు మాత్రం అది శాశ్వతమైనది కాదని గుర్తుంచుతారు. వారి దృష్టిలో రాజ్యాధికారమనేది శ్రమజీవుల శత్రువర్గాన్ని అణచివుంచడానికి సాధనమని అంటారు. వారు ఏమాత్రం సంకోచము లేకుండా తమ రాజ్యాంగం కూడా నిరంకుశ యంత్రాంగమని, తమ వర్గ శత్రువులని అణచి ఉంచడానికేనని బాహాటంగా ప్రకటించుతారు. ఏ విధంగానైతే ధనిక వర్గాలు రాజ్యాధికారం సహాయంతో తమ వర్గ శత్రువుల్ని అణచి ఉంచారో సరిగ్గా అదే విధంగా కార్మికవర్గం కూడా చేస్తుంది. ఎప్పుడైతే అందరూ సమానంగా స్వాతంత్ర్యం అనుభవిస్తారో అప్పుడు వర్గాలు అంతమైపోతాయి. నిర్బంధ రాజ్యాంగ యంత్రం యొక్క అవసరం కూడా తీరిపోతుంది. అయితే ప్రపంచమంతా కమ్యూనిజం విజయాన్ని సాధించినప్పుడే అది సాధ్యమవుతుంది. అయితే కమ్యూనిస్టు సమాజంలో రాజ్యాంగ యంత్రానికి ఏ రూపంలోనూ స్థానం లేదా? సోవియట్ రష్యాలో సోషలిస్టు విజయం తరువాత అంటే సోషలిస్టు సమాజాన్ని నిర్మించిన తరువాత 1931లో కమ్యూనిస్టు సమాజ నిర్మాణం వైపు సాగిపోతున్నప్పుడు ఈ ప్రశ్న తలెత్తింది. కమ్యూనిస్టు సమాజంలో కూడా రాజ్యాధికారం యొక్క అవసరం ఉంటుందా? ఈ ప్రశ్నకు మార్క్స్, ఎంగెల్స్ సాధారణ సిద్ధాంతం ప్రకారం సమాజంలో వర్గాలు అంతమైన తరువాత ఒక వర్గం ద్వారా రెండవ వర్గాన్ని అణచి ఉంచడానికి సాధనమైన రాజ్యాధికారం కూడా అంతమైపోతుంది. రష్యాలో పార్టీ మహాసభలో ఈ ప్రశ్నకు కామ్రేడ్ స్టాలిన్ సమాధానమిచ్చారు. రష్యాలో కమ్యూనిజాన్ని స్థాపించిన తరువాత కూడా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాల వలయంలో చిక్కుకొని ఉన్నంత కాలం కమ్యూనిస్టు సమాజాన్ని రక్షించుకోవడానికి సోషలిస్టు రాజ్యాంగం యొక్క అవసరం ఉంటుంది. దేశంలో వర్గ శత్రువులు అంతమైన తరువాత కూడా విదేశీ వర్గ శత్రువుల దురాక్రమణ ప్రమాదమున్నంత వరకు దాన్ని ఎదిరించడానికి రాజ్యాంగ యంత్రాన్ని అట్టి పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే పరిస్థితులను లెక్కలోనికి తీసుకొని రాజ్యాంగ యంత్రం యొక్క కర్తవ్యాలు మారుతూ ఉంటాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ లేక అత్యధిక దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడినట్లయితే అప్పుడు సోవియట్ రష్యాకి పెట్టుబడిదారీ దేశాల ముట్టడి భయం తగ్గిపోతూ ఉంటుంది. రాజ్యాధికార అవసరం కూడా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు నిరర్ధకమైన రాజ్యాధికారం తొలగిపోతుంది. అంటే అది క్షీణించిపోతుంది. పెట్టుబడిదారీ ముట్టడి ఉండగా, పెట్టుబడిదారీ దురాక్రమణ అవకాశం ఉండగా రాజ్యాధికారాన్ని అంతం చేయడమంటే తిరిగి శత్రువర్గాలకి అవకాశం ఇవ్వడమే అవుతుంది. రాజ్యాధికారం మీద పైన వివరించిన విషయాలనే జాగ్రత్తగా పరిశీలించితే ఈ క్రింది విషయాలు అర్థమవుతాయి. 1. పెట్టుబడిదారీ సమాజంలో రాజ్యాంగ యంత్రం అవసరం పెట్టుబడిదారీ వర్గానికి ఉంటుంది. 2. సోషలిస్టు సమాజంలో రాజ్యాధికారము యొక్క ఉపయోగము కార్మికవర్గ ప్రయోజనాలను కాపాడటం. 3. అత్యధిక దేశాలలో పెట్టుబడిదారీ విధానం ఉండగా 1-2 దేశాలలో కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించినా పెట్టుబడిదారీ దేశాల నుండి రక్షణ కొరకు రాజ్యాంగ యంత్రం అవసరం అవుతుంది. 4. అన్ని దేశాల్లో గానీ, అత్యధికమైన దేశాల్లో గానీ కమ్యూనిస్టు సమాజం స్థాపించిన తరువాత రాజ్యాంగ యంత్రం అవసరం తీరిపోతుంది. 5. పెట్టుబడిదారీ రాజ్యాధికారం అల్పసంఖ్యాకుల పెట్టుబడిదారుల నియంతృత్వము. దాని ద్వారా వారు కార్మిక వర్గాన్ని అలాగే కష్టజీవుల వర్గాన్ని అణచి ఉంచి దోపిడీ చేస్తారు. 6. సోషలిస్టు రాజ్యాంగ యంత్రం కార్మికవర్గ నియంతృత్వము, తద్వారా తన వర్గ శత్రువులను అణచి ఉంచడానికి, వర్గాలను, దోపిడీని అంతం చేయడానికి, సోషలిస్టు సమాజాన్ని స్థిరపరచుకోవడానికి ఉపయోగిస్తుంది. 7. కమ్యూనిస్టు సమాజ ప్రాథమిక దశలో దేశంలో ఎవ్వరినీ అంచాల్సిన అవసరం ఉండదు. అయితే బయటి శత్రువుల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకొనుటకు రాజ్యాంగ యంత్రం అవసరం అవుతుంది. 8. ప్రపంచంలో కమ్యూనిజం విజయం పొందిన తర్వాత కమ్యూనిస్టు సమాజంలో ఎవ్వరినీ అణచి ఉంచాల్సిన అవసరం ఉండదు. అందుచేత రాజ్యాంగ యంత్రం యొక్క అవసరం కూడా తీరిపోతుంది. ఆ రకంగా అది క్షీణించిపోతుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు,
సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.